నరసింహ అవతారం శ్రీ మహావిష్ణువు చేసిన 4వ అవతారం. హిరణ్యకశిపు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని నుండి అపూర్వమైన వరం పొందాడు. దాంతో అతనిని రాత్రి కాదు, పగలు కాదు, మానవుడు కాదు, భూమి మీద కాదు, ఆకాశంలో కాదు చంపలేరు. ఇలా ఎవ్వరూ తనను చంపలేరని అతడు అహంకారంతో బ్రతికేవాడు. అతని కుమారుడు ప్రహ్లాదుడు విష్ణుభక్తుడు. హిరణ్యకశిపు తన కుమారుడిని చాలాసార్లు శిక్షించాడు. కాని ప్రహ్లాదుడు విష్ణుభక్తిని వదలలేదు. ఒకరోజు హిరణ్యకశిపు నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు. ప్రహ్లాదుడు అతడు ఎక్కడైనా ఉంటాడు అని అన్నాడు. అప్పుడు హిరణ్యకశిపు ఒక స్తంభాన్ని కొట్టాడు. ఆ స్తంభం నుండి విష్ణువు నరసింహ రూపంలో అవతరించాడు. అనంతరం త్రికాల సంధ్య సమయంలో గోరెవేళ్లతో హిరణ్యకశిపును సంహరించాడు. ఈ అవతారం భక్తుల్ని రక్షించడానికి భగవంతుడు ఏ రూపంలోని నవస్తాడని, ధర్మాన్ని నిలబెడతాడని.